ఒక చిన్న గ్రామంలో శివయ్య మీద అచంచలమైన భక్తి ఉన్న ఒక దంపతులుండేవారు. వారి జీవితం ఒకే ఒక్క నమ్మకం, ఓం నమః శివాయ. వాళ్ళు పిలిస్తే శివయ్య ఎప్పుడూ స్పందించేవాడు. వారికాయన దేవుడు కాదు, ఇంటి సభ్యుడు. కాని ఒకరోజు ఎంత పిలిచినా శివయ్య స్పందించలేదు. ఆ నిశ్శబ్దం వారి హృదయాలను చీల్చేసింది. మనమేమైనా తప్పు చేశామా అని వారు బాధతో అడిగారు. భయం కాదు, అది నిజమైన భక్తి బాధ. ఆ వెంటనే వారు నిర్ణయం తీసుకున్నారు. శివయ్య ఎక్కడున్నాడో మేమే వెతుక్కుంటాం. అలా వారి ప్రయాణం మొదలయ్యింది. భూమిలోకం వెతికారు, లేదు. దేవలోకం వెతికారు, అక్కడ కూడా లేదు. పాతాళలోకం చేరుకున్నారు, కాని అక్కడ కూడా శివయ్య కనిపించలేదు. ప్రతి అడుగులో వారి శక్తి తగ్గింది, కాని వారి భక్తి మాత్రం మరింత పెరిగింది. చివరికి అలసిపోయి నేలపై కూర్చున్నారు. కళ్లలో కన్నీళ్లు, హృదయంలో బాధ. శివయ్య, నువ్వు మమ్మల్ని వదిలేశావా అని వారు ఏడుస్తూ అడిగారు. అప్పుడు ఒక సున్నితమైన స్వరం వినిపించింది, నేను ఎప్పుడూ మీతోనే ఉన్నాను. వారు ఆశ్చర్యంతో చుట్టూ చూశారు. అప్పుడు వారికి అర్థమయ్యింది. వాళ్ళు బయట వెతికారు, కాని శివయ్య వారి హృదయంలోనే ఉన్నాడు. ఆ క్షణంలో వారి కన్నీళ్లు ఆనందంగా మారాయి. ఆ రోజునుంచి వాళ్ళు ఎక్కడా వెతకలేదు. ఎందుకంటే నిజమైన భక్తి ఉన్న చోటే శివయ్య ఉంటాడు.